పల్నాడు జిల్లాలో సరదాగా ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నాగార్జున సాగర్ కుడి కాల్వలో గల్లంతయ్యారు. గల్లంతైన రూపస్, హర్షద్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూ ఉన్నాయి. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం గుండ్లపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవులు కావడంతో స్నేహితుడు షమీర్ వలి ఇంటికెళ్లారు మిత్రులు. మొత్తం నలుగురు కలిసి ఈతకు వెళ్లగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన రూపస్ స్వస్థలం ఈపురపాలెం, హర్షద్ది చిలకలూరుపేటగా పోలీసులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ఆర్కే కాలేజ్లో విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పల్నాడు జిల్లాలో సరదాగా ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నాగార్జున సాగర్ కుడి కాలువలో పడి గల్లంతయ్యారు. గల్లంతైన రూపస్, హర్షద్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం గుండ్లపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మన ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, దసరా సెలవులు కావడంతో గుండ్లపల్లికి సమీర్ ఇంటికి మిత్రులంతా కలిసి వచ్చారు. ఇదే నేపథ్యంలో నాగార్జున సాగర్ కుడి కాలువకు ఈతకు వెళ్లారు. ఇదే నేపథ్యంలో నలుగురు స్నేహితులు మొత్తం ఈతకు దిగారు. ఇందులో ఇద్దరు గల్లంతైనట్లుగా మనకు తెలుస్తుంది. గల్లంతైన వారు రూపక్, హర్షద్ ఇద్దరు గల్లంతయ్యారు. మరొక ఇద్దరిని స్థానికులు రక్షించారు. అయితే ఇద్దరు ఆచూకీ కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. రూపస్ స్వస్థలం చీరాల వద్ద ఉన్న ఈపురపాలెం, హర్షద్ది చిలకలూరుపేటగా క్రికెట్ పోలీసులు గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో కాలంలో వీళ్ళిద్దరి కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.